అసలు ఆ పెద్దవాళ్ళని వీళ్ళు చేయనివ్వాలి కదా. ఇవాళ పెద్దవాళ్ళు ఎవరు దగ్గర లేరే. పిల్లతనంలో చిన్నతనంలో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో మనం బారేసాం, పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేశారు, రుణం తీసుకున్నారు శుభ్రంగా. ఎవరికి ఏమొచ్చినా చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. అందుకని క్రైసిస్ మేనేజ్మెంట్ అవ్వాలంటే యువతరం గుర్తుపెట్టుకోవాలి. చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మీ దగ్గర ఉంటేనే ఎప్పుడూ మీ సంసారాలు బాగుంటాయి, లేకపోతే బాగుంటాయి. ఎందుకంటే సహజంగా వయస్సులో ఎంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు అయినా సరే, ఎంత అన్ని ముహూర్తాలు కలిసినా, పెద్దలు చూసినా, అన్ని సంప్రదాయాలు చూసినా సరే, అహంకారం కారణంగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇవాళ డబ్బు ఒకటి కాదు, అహంకారం ముందు ఇగో, నేను ఎందుకు చెప్తేనే వినేది ఏమిటి అనే మాట ఆడ మగ ఇద్దరికీ వచ్చేస్తుంది. అటువంటి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉంటారనుకోండి, ఏదో వరే అమ్మాయి ఏదో అంటుందిరా, కొత్తగా వచ్చింది అమ్మాయి, ఏమిటరా అది, కొంచెం సర్దుకోరా అని కొడుకు చెప్తాం. ఇక మా నాన్నగారు చెప్పారు కదా చదువుకున్నాడు, ఏదైనా చదువుకుని అంటాడు. అతను చదువుకోవడం వాడికి ఇష్టమే, ఇది చెప్పాలి కదా ఎవరో ఒకరు. లేకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళకి తెలుసు కదా. వీళ్ళు దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రెచ్చగొట్టేస్తున్నారు. నీకేం బాగాలేదు, నువ్వు వచ్చాయి ఏడు వచ్చేసి ఇక్కడ చేసి ఇదేంటో పేకడతారు కూర్చొని, నువ్వు వచ్చాయి చూసుకుందాం, ఎడు చూసుకునేది సినిమా. ఇదివరకు ఆడపిల్లలకు తల్లులు కాపురం కాపాడుకోవాలమ్మా, కాపురం కాపాడు, మేము పడలేదమ్మా అని చెప్పాడు, పడక్కర్లేదు వచ్చాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇదే అప్పకెంతలంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ కుష్ఠుల్లో ఆలోచించండి అమ్మా, అన్నదమ్ముల మధ్య పరిష్కారం చేద్దాం, దంపతుల మధ్య విభేదం వస్తే మనం పరిష్కరించాలి కానీ రెచ్చగొడతామా? పాపం కదా అది. అటువాళ్ళు ఇటువాళ్ళు చేయవలసిన పరిష్కారం చేయాలి. ఇక వాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళు కనబోతున్నారు, లేతే వాళ్ళు 100 ఏళ్ళు కాపురం చేసుకోవాలి. అలాగా అతను సరిగ్గా వచ్చేది చూడండి, అలా వలసిపోయి ఉన్నామయ్యా. నువ్వు ఒక్క రోజున కర్ణుడు అవమానించినంత మాత్రం చేత ఇతరుల కష్ట సుఖాలు గమనించకుండా నువ్వు మాట్లాడేస్తున్నావే. అలతిగ చచ్చునయ్యా వివిధాస్త్ర దురంధరుడు అతడు అల్పుడే. అనేక రకాల పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేసి అస్త్రశస్త్రాలని నేర్చుకున్న కర్ణుడు అంత తేలిగ్గా చనిపోతాడా? ఎవరు చిన్నవాడా వాడేమన్నా? అని ఉత్తర కుమారుడా? ఆపన ఉత్తర కుమారుడు కాదు కదా, చిన్నవాడు కాదు కదా. అందుకని ఈ మాట చెప్పేసరికి ధర్మరాజు కొంచెం శాంతించాడు. ఓ పల్లెటూరులోనూ ఈ ఎద్దులు ఇవి రెచ్చిపోతుండే ఓ అంటారు. సరిగ్గా దానికి పశువు భాష ఏంటంటే మేము చిన్నతనంలో వినేవాళ్ళం. ఒక ఎద్దు కానీ దున్నపోతు కానీ రెచ్చిపోతుంటే దాన్ని మళ్ళీ దూరం నుంచి రెచ్చగొట్టకూడదు, ధైర్యం ఉండి దగ్గరికి వెళ్ళి ఓ అలా. మీకెలా తెలుసు అనకండి, చదివాను ఎక్కడో. ఆ సౌండ్ గమనిస్తుందండి. అది వీడు మనవాడే, నెమ్మదిగా జాయిగా ఉండమని చెబుతున్నాడు, లేదా తర్వాత చూస్తాడు. అందుకని సంక్షోభం అన్నదమ్ముల మధ్యలో వస్తే కుష్ఠుడు ఎలా పరిష్కరించాడో చూడండి, విచిత్రం. ఇంకా సంక్షోభం వచ్చింది, ఇంతటితో ఆగలేదు అది. ఈ మాటతో ధర్మరాజు కొంచెం శాంతించాడు.